ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిన్ని, మా తమ్ముడికి గాయత్రికి బట్టలు ఇవ్వకుండా చేస్తావు కదా, చెప్తా. ఈ కన్నయ్య లీలలేంటో నీకు చూపిస్తా. డిటెక్టివ్ బాలా 0007 ఈ పాపాత్ముడికి శిక్ష వేశాడు. ఇప్పుడు అన్ని డిటెక్టివ్ సినిమాలు చూసి రేపు గాయత్రి ఏ తప్పు చేయలేదని నిరూపించాలి. ఏంటి ఇంత బరువు ఉన్నావు? తన్నుకు తక్కువ ఉండవు. లే లే, చచ్చిపోయేలా ఉన్నా. అమ్మో నాయను, అమ్మో అబ్బో, ఎవరే కాళ్ళు చేతులు కట్టేసింది? నాకేం తెలుసయ్యా, నీ పక్కనేగా పడుకుంది. నువ్వు దానివే. అమ్మా, అబ్బా, అబ్బో, అందట్లేదయ్యా నీకు? అయ్యయ్యో, దేనికే నవ్వుతున్నావు? పోనీ నువ్వు అందుకో, చూద్దాం. చూడు. నాకు కనీసం దగ్గరకైనా వెళ్ళినాయి, నీకు అది కూడా అవ్వడం లేదు. సంతోషించాలే. అబ్బా అబ్బా, అంత సౌండ్ వచ్చింది. ఏనుగొచ్చి ఎలక మీద పడింది లేరా. నువ్వు నోర్మై బుస్సు. ఏంటి నాన్న కాలు కట్టేస్తున్నాయి? ఏమోరా, అదే అర్థం కావట్లేదు. ముందు నువ్వు ఇప్పు. నాది కూడా అందట్లేదురా. అమ్మా ఇప్పు. అబ్బా అబ్బా, ఎవరే మనకి కట్లు కట్టేసింది? ఏమో, ఎవరికి తెలుసు. ఎవరు కట్టుంటారు? పిన్ని, ఆ బట్టలు అనంత గాయత్రులవి, వాళ్ళకి ఇచ్చేసాయి. ఎవరే? ఇంకెవడు? ఓ బాలగాడి చేసి ఉంటాడు. రాత్రి అనంత్ గాయత్రులకి చీర డ్రెస్సులు ఇవ్వకుండా ఆపేనని వాడే ఇలా చేసి ఉంటాడు. అయితే పదా, పదండి వాడి సంగతి చెప్దాం. అమ్మా, అబ్బా, అమ్మయ్య, ఎవరు లేరు, వెళ్ళిపోదాం. వీడికి గతం పోయింది, బుర్ర పోయింది కాని తెలివితేటలు మాత్రం అలాగే ఉన్నాయి. నా చెల్లెలు నిర్దోషి అని నిరూపించుకుని
ఒక్క ఆధారం నాకివ్వు తండ్రి. గాయత్రిపై పడిన నిందని పోగొట్టి నా చెల్లెలు ఎలాంటిదో తన మెట్టినింటి వాళ్ళకి తెలియచేస్తాను. బాలాగారు, బాలాగారు, మీరేంటి ఇలా వచ్చారు? సుందరి, నాకొకటి దొరికింది. ఏంటది? మనకి బాగా పనికొచ్చేది. మనకి పనికొచ్చేదా? ఏంటండి అది? ఆ, చూస్తే నువ్వు నన్ను మెచ్చుకుంటావు. ఇంతకీ ఏంటి బాలాగారు అది? 1 minute. నిన్న గాయత్రి పేరు మీద లాయర్ గారి దగ్గర నుంచి వచ్చిన నోటీస్ పేపర్ తీసుకో. లాయర్ని గాయత్రి కలిసింది. అతని లెటర్లో ఏదో పంపించాడని అందరూ అన్నారుగా. ఈ లాయర్ ఎవరో కూడా గాయత్రికి తెలియదంట బాలాగారు. అందుకే అందులో ఉన్న ఫ్రమ్ అడ్రస్కి వెళ్ళి ఆ లాయర్ని కలిస్తే మనకేదైనా క్లూ దొరకచ్చుగా. చాలా థ్యాంక్స్ బాలాగారు, మీరైనా అర్థం చేసుకున్నారు. అవన్నీ తర్వాత, ముందు మనం ఆ ఫ్రమ్ అడ్రస్కి వెళ్ళాలి. ఆ లాయర్ని కలిసి ఇది ఎవరు పంపించారో, ఎందుకు పంపించారో, అసలు దీని వెనక ఎవరున్నారో మనం కనిపెడదాం. ఈ కేసుని సాల్వ్ చేయాలని నేను నైట్ అంతా 1 కాదు 2 కాదు 5 డిటెక్టివ్ మూవీస్ చూసి ప్రిపేర్ అయ్యాను. స్వామి, ఒక ఆధారం ఇవ్వమని కోరుకోగానే నా మొర ఆలకించావా తండ్రి? ఈ ఆధారంతో ఎలా అయినా నా చెల్లెలు ఏ తప్పు చేయలేదని, ఇదంతా ఎవరో పన్నిన కుట్ర అని నా చెల్లెలి నిర్దోషిత్వాన్ని నిరూపిస్తాను. ఏంటి క్యాప్ని అలా చూస్తున్నావు? ఆహా, నేను ఎందుకు క్యాప్ని ఇలా తిప్పుతున్నానా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.